హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధర్మరాజ్ ఆన్లైన్ స్టడీ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, టుడే వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రీవియస్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగాడు అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, పార్ట్ 1 అండి ఇది. ఈ పార్ట్ 1 వీడియోలో కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా పార్ట్ 2, పార్ట్ 3 అలా 1 by 1 ఉంటూ ఉంటాయి. ఓకే, అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x is to y is equal to 6 is to 5 and z is to y equal to 9 is to 25, then what is the ratio of x is to z? ఓకే చూడండి, ఇది రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుండి మనకి అడిగిన క్వశ్చన్. ఓకే, x is to y equal to 6 is to 5 and z is to y equal to 9 is to 25, then what is the ratio of x is to z అడిగాడు. క్లియర్ చూడండి, x is to y equal to ఎంత ఇచ్చాడు, 6 is to 5. ఓకే, z is to y ఎంత ఇచ్చాడు, 9 is to 25. ఓకే, ఇప్పుడు z is to yని y is to z కింద మార్చండి. ఇప్పుడు 25 is to 9 అవుతుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి, x is to y ఈక్వల్ టు 6 is to 5, అలాగే y is to z 25 is to 9. క్లియర్. చూడండి, ఇప్పుడు ఏ విధంగా చేస్తామంటే 25 6ల 150, నెక్స్ట్ 25 5ల 125, 9 5ల 45. ఇది x is to y is to z. చూడండి, ఇప్పుడు 5 30ల 5, 25ల 5, 9ల అంటే 30 is to 25 is to 9. ఓకే, క్లియర్. 30 is to 25 is to 9. ఇప్పుడేంటి, x is to y is to z. మనకు అడిగింది ఏంటి, x is to z అడిగాడు. ఓకే, ఇప్పుడు చూడండి, x is to z ఎంతండి ఇక్కడ, సారీ x is to z ఎంతండి, 30 is to 9. 30 is to 9 అంటే 3 3ల 3 10ల. మన ఆన్సర్ 10 is to 3. క్లియర్. ఆప్షన్ సి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకే, క్లియర్. x is to z ఈక్వల్ టు 10 is to 3 మన రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, దీన్ని వేరే మోడల్లో కూడా చేయొచ్చు. చూడండి, x by z కాబట్టి x by y ఇంటూ y by z. ఓకే, x by z కాబట్టి మనకి x by y ఎంత ఇచ్చాడండి, 6/5 ఇంటూ y by z ఎంత ఇచ్చాడు, ఇది z by y కాబట్టి y by z ఎంత అవుద్ది, 25/9. 5 1ల 5 5ల. చూడండి, 6 5ల 30 is to 9 అంటే x 30 z 9 కాబట్టి ఇది 10 is to 3 అవుతుంది. ఇలా కూడా చాలా ఈజీ మెథడ్ ఇది ప్రొసీజర్, ఇది మెథడ్. ఓకే, క్లియర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. If Manoj purchased 324 toffees for 486, then how many toffees should he sell for 90 rupees to earn 50% profit అన్నాడు. ఓకే, మనోజ్ అనేవాడు 324 టాఫీస్ని 486 రూపాయలు కొనుగోలు చేశాడు. దెన్ హౌ మనీ టాఫీస్ షుడ్ బి హీస్ సెల్ ఫర్ 90 rupees to 50%. ఎన్ని టోపీలు 90 రూపీస్కి అమ్మితే 50% అనేది లాభం వస్తుంది అన్నాడు. ఓకే, క్లియర్. చూడండి, 324 టాఫీస్ ఎంతండి, 486. చూడండి, 9 3ల 27, 9 6ల 54, 27 54. ఓకే, 9 5ల 45, 9 4ల 36. ఓకే, చూడండి, నెక్స్ట్ 3 12ల 3 18ల 6 2ల 6 3ల అంటే 2 టాఫీస్ వాల్యూ 3 రూపీస్, 3 రూపీస్. ఓకే, 2 టాఫీస్ 3 రూపీస్. ఇప్పుడు చూడండి, 2 టాఫీస్ 3 రూపీస్. అదే 50% లాభం రావాలంటే దీనికి 1.5 రూపీస్ యాడ్ చేయాలి. ఇప్పుడు 3 రూపాయల్లో సగం ఎంత, 1.5 కాబట్టి 2 టోపీస్ ఎంత కలపాలండి, 4.5 రూపీస్కి
అమ్ముతాడు. ఓకే, 4.5 రూపీస్కి అమ్ముతాడు 2 టోపీస్. అలా అయితే 4 టోపీస్ ఎంతకు అమ్ముతాడండి? 9 రూపీస్కి. ఓకే, 9 రూపీస్కి. అలా ఎన్ని అడిగాడండి అంటే 90 రూపీస్ ఎర్న్డ్, అంటే 50% ప్రాఫిట్తో. అంటే ఇక్కడ 4, 9, ఇక్కడ ఒక 0 వేసుకుంటే ఇక్కడ ఒక 0, అంటే 40 టాఫీసు 90 రూపీస్కి 50% లాభంతో. మన ఆప్షన్ ఏ, ఆన్సర్ ఏ. ఓకే, క్లియర్. 40 టాఫీసు 90 రూపీస్కి అమ్ముతాడు 50% లాభంతో. ఓకే, క్లియర్. చూడండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 14 centimeters, then what will be area of the square? ఓకే, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద డయాగ్నల్, ఓకే, కర్ణం ఇచ్చాడు. స్క్వేర్ యొక్క కర్ణం పొడవు, చతురస్రం యొక్క కర్ణం పొడవు 14 సెంటీమీటర్లు. దెన్ వాట్ ఈజ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్? ఓకే, వైశాల్యం ఎంత అని అడిగాడు. ఓకే, క్లియర్. చూడండి, ఇది ఒక చతురస్రం, వీటి యొక్క కర్ణం పొడవు ఇచ్చాడు. ఎంతండి? 14 సెంటీమీటర్స్. ఓకే, కర్ణాన్ని డీతో మెజర్ చేస్తారు, 14 సెంటీమీటర్స్. ఓకే, ఓకే, ఒక భుజాన్ని మనకి త్రిభుజం చతురస్రంలో 4 భుజాలు సమానము. వైశాల్యంకి ఏరియాకి ఏ స్క్వేర్ ఫార్ములా, చుట్టుకొలతకి 4a. ఓకే, మనకేమడిగాడు? వాట్ విల్ బి ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అన్నాడు. స్క్వేర్ యొక్క వైశాల్యంకి ఎంత వైశాల్యం ఎంత అని అడిగాడు. ఓకే, చూడండి, లెంత్ డయాగ్నల్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఇలాగా డయాగ్నల్ కర్ణం పొడవు ఇచ్చేసి చతురస్రం యొక్క స్క్వేర్కి ఏరియాకి ఫార్ములా ఏంటంటే d²/2. ఓకే, d ఇంటూ d అంటే 14 ఇంటూ 14/2, 2 ఒకట్ల 2 ఏళ్ళ 98 చదరపు సెంటీమీటర్లు. ఓకే, 98 చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ సి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. బట్ ఇది షార్ట్ కట్ మాత్రమే. ప్రొసీజర్ ఉందండి. ప్రొసీజర్ ఏ విధంగా అంటే ఏ ఇంటూ ఏ, భుజము ఇంటూ భుజం ఎంత అండి? ఏ స్క్వేర్. ఓకే, ఓకే, ఏ ఇంటూ ఏ స్క్వేర్ వస్తుంది. డయాగ్నల్ d √2a, ఏకి క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు చాలా పెద్ద ప్రొసీజర్ గురించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ కట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ RS 10,640 గివ్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఏ 3,724 రూపీస్ x years at 5% సింపుల్ ఇంట్రెస్ట్. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ x? ఓకే, చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ లెక్క. ప్రిన్సిపాల్ ఇచ్చాడు 10,640 రూపీస్, ఇంట్రెస్ట్ 3,724 రూపాయలు. x ఇయర్స్ ఎన్నో తెలియదు, 5% సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, మనం కనుక్కోవాల్సింది టైం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తాడు? 3,724. ఓకే, ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 10,640. టైం ఎక్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5/100. 0కి 0కి క్యాన్సిల్ అయిపోయింది. 5 ఒకట్ల 5 రెళ్ళ, 2 ఒకట్ల 2 ఒకట్ల 2 ఎనిమిదిల, 2 ఆరుల, 2 రెళ్ళ. క్లియర్. సారీ, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ ఏమీ క్యాన్సిల్ అవ్వదు, 3,724 ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే x ఈక్వల్ టు 3,724 ఇంటూ 2 ఓకే, ఈ విధంగా వస్తుంది. 2 ఒకట్ల 2 ఐదుల, 2 మూడుల, 2 రెళ్ళ. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఒకట్ల 7 తెగుతుంది, 7 రెళ్ళ 14, 7 మూడు 21, 22, 7 ఐదుల 35, 37, 3,724 అనేది తెగిపోతుంది. అంటే మన ఆన్సర్ 7 years. క్లియర్. ఆప్షన్ సి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఏం లేదండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 వేస్తాం. ప్రిన్సిపాల్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తాడు 3,724 ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత 10,640 ఇంటూ ఎక్స్ ఇంటూ 5 years 5% ఇచ్చాడు 5/100. ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 ఒకట్ల 5 రెళ్ళ. ఓకే, ఇప్పుడు ఎక్స్ విలువ కావాలి కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 1064
కింద ఉండిపోద్ది. ఇప్పుడు ఇది ఇలాగ క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి 3724 ఇంటూ 2 3724 ఇంటూ 2/1024 2 ఒకట్ల 2 532 532 ఒకట్ల 532 7 మన ఆన్సర్ 7 ఇయర్స్ అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే క్లియర్. లీస్ట్ కామన్ మల్టిపుల్ LCM హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 numbers 60 and 4 respectively. Their sum is 32. There what will be the difference of these 2 numbers? ఓకే ఏమంటే LCM 60 ఇచ్చాడు, గాసాబా 4 ఇచ్చాడు, దెన్ సమ్. ఓకే ఇది ఎలా తీసుకోవాలంటే A + B = 32, A × B = 60 × 4 అంటే 240. ఓకే ఇప్పుడు ఈ ఫార్ములాలో ప్రతిక్షేపించండి. 32² = A - B² + 4 × 240. ఓకే 32² అంటే 1024. A - B² + 4 zeros 4 16 4 8 960. ఓకే A - B² = 1024 - 960. A - B² = 64. A - B = 8. ఓకే ఆప్షన్ బి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే క్లియర్. అర్థమైంది కాండి. ఈ విధంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. LCM అండ్ HCF 60 × 4 ఇచ్చాడు. ఓకే దెన్ వాట్ ఈస్ సమ్ ఏంటి, ఆ రెండు కలిపితే 32. దెన్ వాట్ విల్ బి ద డిఫరెన్స్ ఆఫ్ ది 2 numbers, ఆ రెండిట్ల నెంబర్ల మధ్య డిఫరెన్స్ ఎంత అడిగాడు. ఇప్పుడు ఏంటి అర్థమైందా, ఒక నెంబర్ 12 ఒక నెంబర్ 20 అని అర్థం, ఎందుకంటే ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ 8. ఓకే క్లియర్. LCM కూడా 60 వస్తుంది, HCF 4 4 3 4 5. ఓకే క్లియర్. ఈ విధంగా ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం. The average of 6 numbers n1, n2, n3, n4, n5 and n6 is A. ఓకే చూడండి యావరేజ్ n1 + n2 + n3 n4 n5 n6 = A అంట. యావరేజ్ మొత్తం ఏకి సమానం. అయితే 5 ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ నెంబర్. వాట్ ఈజ్ ద న్యూ యావరేజ్? ప్రతి నెంబర్ నుంచి n1 - 5 n2 - 5 n3 - 5 వీటి ప్రతి యొక్క యావరేజ్ ఏంటండి ఏ ఏ ఏ అన్నీ ఏలే కాబట్టి మన ఆన్సర్ ఏమవుద్ది, ప్రతి దాని నుంచి 5 సబ్స్ట్రాక్ట్ చేయమని అంటే A - 5. ప్రతి దాని నుంచి 5 తీస్తాం అంటే A - 5. A - 5 అనేది మన ఆన్సర్ ఆప్షన్ డి. చూడండి ద యావరేజ్ ఆఫ్ 6 numbers n1 n2 n3 n4 n5 n6 ఈజ్ A అంటే ఆ నెంబర్స్ మొత్తం యొక్క యావరేజ్ ఏకి సమానం. 5 ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ నెంబర్, ప్రతి నెంబర్ నుంచి 5 తీస్తున్నాడు, 5 తీస్తే న్యూ యావరేజ్ ఎంత అవుద్ది, A - 5 అనేది అవుతుంది. ఓకే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ అండ్ సర్కిల్ ఆర్ సేమ్ if the area of the circle is 2464 cm², then what will be the area of the square? ఏమన్నాడు, the perimeter of a square and circle are same. పెరిమీటర్ అంటే చుట్టుకొలత, స్క్వేర్ యొక్క చుట్టుకొలత 4A = సర్కిల్ యొక్క చుట్టుకొలత 2πr. ఓకే సర్కిల్ యొక్క 2πr. ఈ రెండు ఏమన్నాడు సేమ్ అన్నాడు. క్లియర్. నెక్స్ట్ ఏమన్నాడు, ద ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈజ్, ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటే πr² = 2464 అన్నాడు. పై అంటే 22/7 ఇంటూ r² = 2464. క్లియర్. 22 1 22 1 22 22 1 22 22 2 44. ఓకే r² = 112 ఇంటూ 7, r² = 7 7 14 7 7 8 7 7 అంటే 784. r = √784. r ఎంత వస్తుంది, r = 28. ఈ 28 ఇక్కడ ప్రతిక్షేపించండి. 4A = 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r అంటే 28. 7 1 7 4 4కి
4కి క్యాన్సిల్ అయిపోయింది. ఏ ఈక్వల్ టు 44. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, దెన్ వాట్ విల్ బీ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అన్నాడు. ఏ వచ్చింది, ఏ ఏరియాకి స్క్వేర్ ఏరియాకి ఏంటండి, స్క్వేర్ ఏరియా ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ, 44 ఇంటూ 44. ఓకే, 1936 చదరపు సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఏరియాకి స్క్వేర్ ఏరియా ఏ ఇంటూ ఏ అంటే 44 ఇంటూ 44. ఈ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. క్లియర్, మన ఆప్షన్ ఏ అనేది రైట్. ఓకే, ఇలా కొన్ని మోడల్స్ అయితే మనం ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరిన్ని మోడల్స్తో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, క్లియర్. మన వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.